Good evening everybody. This is Bhimshekar Miniga VT. ఈ వీడియో ఫస్ట్ టైం మార్క్స్ ఎంట్రీ చేసే వీటీస్కి ఉపయోగపడుతుందని చేస్తున్నాను. పిఎస్సిఏపి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి వొకేషనల్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. అయితే ఇది ఏంటి అని మీరు అపోహపడద్దని, డౌట్ పడద్దండి. ఇక్కడ 10th క్లాస్ హాల్ టికెట్స్, ఎన్రోల్మెంట్, ఎన్ఆర్ చేశారు కదా, ఇవన్నీ ఏ సైట్లో అయితే చేశారో అదే సైట్ లాగిన్ అనమాట. మీరు కన్సర్న్ హెచ్ఎం కానీ ప్రిన్సిపల్ కానీ అక్కడ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ని ఎవరిని ఒకరిని అడిగినా ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు. సో ఆ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలన్నమాట. ఇలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చ్ కోడ్ను కూడా చాలా జాగ్రత్తగా ఇందులో ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఒకసారి మీ స్కూల్ యొక్క డీటెయిల్స్, హెచ్ఎం కాంటాక్ట్ నెంబరు క్లియర్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న కన్ఫర్మ్ స్కూల్ యూడేస్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న వొకేషనల్ మోడల్ స్కూల్ ఎంట్రీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ఇక్కడ మా స్కూల్ లాగిన్లో ఐటీ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాము. అయితే ఇక్కడ ఆటోమేటివ్ డీటెయిల్స్ పెండింగ్ ఉన్నాయి, ఒకటి చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్న చెన్నంచెట్టి నమితశ్రీ అనే అమ్మాయి ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తున్న సేమ్ ఎంటర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆ అమ్మాయి స్ట్రైట్గా ఎంటర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ ఎంటర్ చేయాలి ఫస్ట్ కాలంలో. సో ఇంటర్నల్ మార్క్స్ వచ్చేసి బిలో 20. సో కాబట్టి ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్, FA1, మా థియరీ మార్క్స్, ఇక్కడ స్లిప్ టెస్ట్లు అన్నీ చూసుకొని మనం ఇంటర్నల్ మార్క్స్ తీసింటాం కాబట్టి సో బిలో 20 మార్క్స్కి మీరు ఆ అమ్మాయికి తగినట్టు ఒక 17 మార్క్స్ అనుకున్నాం. 70 మార్క్స్ వేశారు. మన VC సార్ వాళ్ళు ఎక్సెల్ సీటు షేర్ చేశారు. లాస్ట్ టైం ప్రాక్టికల్ చేసినట్టు ఉన్నాయి కదండి. సో ప్రాక్టికల్ మార్క్స్ బిలో 50కి, సో 50 మార్క్స్కి తగ్గట్టుగా మీరు అక్కడ ఎన్ని మార్కులు అయితే ఎక్సెల్ సీట్లో ఇచ్చింటారో ఆ యొక్క మార్క్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 43 అనుకున్నామండి. సో 43 మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ అప్డేట్ అయితే అంతకంటే ముందు సేమ్ పేర్లు ఉన్న వాళ్ళకి సర్నేమ్ చెక్ చేసుకోవడము, ఫాదర్ నేమ్ చెక్ చేసుకోవడం జరగాలి. అండ్ తర్వాత సబ్జెక్ట్ కోడ్ చూసినట్లయితే మీరు 94 ఆటోమేటివ్ అని క్లియర్గా ఉంది కదండి, ఇట్లా సబ్జెక్ట్ కోడ్ కూడా క్రాస్ చెక్ చేసుకొని మీరు అప్డేట్ చేయండి. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మార్క్స్ ఎంటర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇది ఓకే క్లిక్ చేయండి. అయితే ఆ డీటెయిల్స్ కూడా మీరు తప్పు, ఒకవేళ అది మిస్టేకన్గా మేము ఎంటర్ చేసామని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి మళ్ళీ ఈ మార్క్స్ మనం మాడిఫై చేసుకోవచ్చు. 18. అయితే ఇక్కడ చేసేటప్పుడు కొంచెం స్పేస్ అనేది ఉంటుంది, దాన్ని క్లియర్గా క్లిక్ చేసుకొని మౌస్తో నీట్గా తీసేసుకోవాలి, రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఇలా నేను ఆల్రెడీ ఒక క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన డీటెయిల్స్ని మళ్ళీ మోడిఫై చేశాను. అండ్ ఒక ఐటీ స్టూడెంట్స్ కూడా మనం చూసినట్లయితే క్లియర్గా చూడండి, ఇక్కడ పత్తి యశ్వంత్ అనే అబ్బాయిది మనం చూసినట్లయితే సో ఆ అబ్బాయికి ఇంటర్నల్ మార్క్స్ 20 వేసాను, ఇక్కడ ఎక్స్టర్నల్ మార్క్స్ 46 వేసాను. సో 46 బై మిస్టేకన్గా వేసాను అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాను, సేమ్ ఇక్కడ మౌస్లో ఇక్కడ వరకు స్పేస్ అనేది ఉంటుందన్నమాట, దాన్ని క్లియర్గా ఇక్కడ నుంచి క్లియర్గా రిమూవ్ చేసుకోవాలి. 45 అప్డేట్ చేశాను మళ్ళీ ఒకసారి. సో ఇలా అప్డేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ వన్స్ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసేసుకొని ఈ షీట్ మొత్తాన్ని కూడా ప్రింట్ తీసుకొని ప్రిన్సిపల్ సార్ దగ్గరకు ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి, మనము క్రాస్ చెక్ చేసుకోవాలి, సార్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. అంతా ఓకే అనుకున్న తర్వాత కన్ఫర్మ్ ఇవ్వాలి. ఇలా కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత
మనం మళ్ళీ రీప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత ప్రిన్సిపల్తో సైన్ చేయించుకొని 2 సెట్ కాపీస్తో సైన్ చేయించుకొని ఒక సెట్ మన వొకేషనల్ ఫైల్లో పెట్టేసుకోండి, ఒక సెట్ ఆఫీస్ ఫైల్గా పెట్టేసుకోండి. అయితే ఇఫ్ పాసిబుల్ బీఎస్ఈపీ బోర్డుకి డీజీ బోర్డుకి ఇట్లా ఏమైనా సెండ్ చేయాల్సిన అవసరం పడింది అనుకోండి, ఇంకొక థర్డ్ సెట్ కాపీ తీసుకొని కానీ మనం పోస్ట్ కవర్ అనేది చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు మార్క్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ అప్డేట్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తాయి. 61 పేపర్ కోడ్కి 61 కోడ్కి 15 మార్క్స్, 62 కోడ్కి 39 అని కనిపిస్తుంటుంది. ఏమైనా మోడిఫికేషన్ చేయదలుచుకుంటే ఇక్కడ మనకు విజిబుల్. ఎవరైతే డీటెయిల్స్ మిస్ అన్నాయనుకోండి, ఇదిగోండి ఇక్కడ హారిక అనే అమ్మాయిది 93 ఉంది, 94 పేపర్ కోడ్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు ఇక్కడ. సో మార్క్స్, సో మళ్ళీ మనం ఇక్కడ ఈ అమ్మాయి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు. లేదా ఇలా కాకుండా ఇలా ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎక్కడైతే స్పేస్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది ఆటోమేటివ్ అమ్మాయిది, హారిక అనే అమ్మాయిది, ఇక్కడ చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని కూడా డీటెయిల్స్ అనేది మనం మార్క్స్ అనేది మనం ఎంటర్ చేయటం అనేది జరగాలి. అయితే ఇద్దరు వీటీలు కలిసి కూర్చొని చక్కగా చేసుకోగలిగితే ఈ ఎటువంటి మిస్టేక్స్ లేనట్టు ఎంటర్ చేసుకోగలుగుతారు అనేది నా ఒపీనియన్. అయితే ఇక్కడ కనిపిస్తున్న కన్ఫామ్ ఎప్పుడు కూడా ఫైనల్గా మీరు సబ్మిషన్కి మాత్రమే కన్ఫర్మ్ చేస్తేనే మనకు అక్కడ బోర్డులో అప్డేషన్ కనిపిస్తుంది. అంతవరకు మన స్కూల్ లాగిన్లోనే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ మార్క్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా అయిపోయింది, మన వర్క్ అంతా అయిపోయింది అని చెప్పేసి లాగౌట్ చేసి అయిపోగొడతారు. కానీ మీ మార్క్స్ అనేటివి అక్కడ సబ్మిట్ అయ్యి ఉండవు. ఎప్పుడైతే ఫైనల్గా మీరు కన్ఫర్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారో ఆ డేటానే మనకు ఫైనలైజ్గా బోర్డుకి సబ్మిట్ అయి ఉంటుంది. దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోగలరు. అండ్ థ్యాంక్ యూ. ఫైనల్లీ ఆల్రెడీ పీడిఎఫ్ చేసి పెట్టాను అందరికీ. సో అది కొంచెం ప్రాపర్గా మాకు అర్థం కాలేదు, కొత్త వీటీస్కి మాకు కొంచెం ఇబ్బందిగా, ఒకసారి మళ్ళీ క్లియర్గా వీడియో చేసి